గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు అప్పీలు చేశారు. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 1 నియామకాలపై సింగిల్ జడ్జి తీర్పును సీజే ధర్మాసనం రద్దు చేసింది. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలని పేర్కొన్నారు. సింగిల్ జడ్జి ఆదేశాలపై టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు అప్పీలు చేశారు. విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం తీర్పు వెల్లడించింది. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి అంటే గతంలో జరిగినటువంటి ఎలక్షన్స్ ఏదైతే పరీక్షలు జరిగినాయో గ్రూప్ 1 సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆల్రెడీ తప్పులు జరిగినాయి, రిజల్ట్ సరిగ్గా రాలేదు, పేపర్లన్నీ కూడా కరెక్షన్ సరిగ్గా చేయలేరు అని చెప్పేసి కొంతమంది హైకోర్టు ఆశ్రయించింది. అంటే ఆల్రెడీ చాలా మంది కూడా ర్యాంక్స్ వచ్చిన నేపథ్యంలోనే రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి మరో పక్కన జరిగినప్పటికీ కూడా ఎవరైతే వాళ్ళు కొంతమంది స్టూడెంట్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఎస్ సరిగ్గా పేపర్లు దిద్దలేదు, సరిగ్గా కాలేదు, మాకు మళ్ళీ రీఎవాల్యుయేషన్ చేయాలా లేకుండా మళ్ళీ పరీక్షలు పెట్టాలని చెప్పి కోర్టును ఆశ్రయించి సింగిల్ బెంచ్ ఆల్రెడీ దాని ప్రకారం లేకుండా మరి మీరు ఎగ్జామ్స్ పెడతారా లేకుంటే మరి రివాల్యుయేషన్ చేస్తారని చెప్పేసి సింగిల్ బెంచ్ని ఆశ్రయించడం సింగిల్ బెంచ్ కూడా తీర్పిచ్చినటువంటి నేపథ్యం నుండి తిరిగి టీజీపీఎస్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వీళ్ళు నాకు సంబంధించిన వీళ్ళు ఆల్రెడీ హైకోర్టులోనే డివిజన్ బెంచ్కి వెళ్ళింది. డివిజన్ బెంచ్లో సంబంధించినటువంటి వాదనలు జరిగిన తర్వాత మరి ఇంతమందికి ఉంటే 562 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ 2-3 కోసం కూడా ఉంది కాదు కనుక మీరు ఏదైతే ఒక లోబడి మీరు ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలి అవకాశాలు అని చెప్పేసి ఎవరైతే పాస్ అయ్యారో ప్రిలిమినరీ సంబంధం పాస్ అయిన వారందరికీ కూడా ఉద్యోగాల నియామకాల పత్రాలు ఇవ్వాలని చెప్పేసి చెప్పడంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని డివిజన్ బెంచ్కి ఇచ్చినటువంటి తీర్పుకు లోబడి వాళ్ళకు ఆల్రెడీ పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. అంటే ఆల్రెడీ మనం సింగిల్ బెంచ్ మళ్ళీ వచ్చినటువంటి వాదనలు ఏదైతే జరుగుతున్నాయో గతం ముందే చెప్పింది డివిజన్ బెంచ్, ఎందుకంటే తీర్పుకు లోబడి మీరు ఉద్యోగాలు కల్పించాలి, వాళ్ళకు ఆర్డర్స్ ఇవ్వాలి. కానీ వెళ్ళని ఇబ్బందులు జరిగినప్పుడు కూడా ఏమైనా ఆధారం ఉంటే మళ్ళీ ఇబ్బంది ఉంటే వాళ్ళకు మళ్ళీ తర్వాత మేము కోర్టుకు లోబడి ఉండాలి మొత్తం క్లియర్గా గతంలోనే చెప్పినటువంటి నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. నియామక పత్రాలు ఇచ్చారు, వాళ్ళు పోస్టింగ్లు అవుతున్నారు, వాళ్ళు ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. కానీ ఈ రోజు తుది తీర్పులో నేపథ్యంలోనే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి దాన్ని మళ్ళీ సవాల్ చేస్తూ సింగిల్ బెంచ్లో ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఇవాళ ఫైనల్గా జడ్జిమెంట్ వస్తుందన్నటువంటి ఆశతో చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. వారు అసలు ఉద్యోగాలు తీస్తున్నటువంటి కూడా ఏమవుతుందో అని ఎదురు చూసినప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ తిరిగి డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కూడా కొట్టి పారేసినటువంటి నేపథ్యంలోనే కొట్టేస్తుంది. కానీ ఇప్పుడు డివిజన్ బెంచ్ ఏదైతే ఇచ్చిందో దానికి ఫైనల్ జడ్జిమెంట్ రావడంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి టీజీపీఎస్ ఏదైతే ఉందో ఊరట లభించింది ప్రభుత్వానికి అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉద్యోగాలు 562 మంది రాశారో దాంట్లో ఉద్యోగ నియామకాల పత్రాలు పొందారో వాళ్ళు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక తీర్పు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టేసినటువంటి నేపథ్యంలోనే డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును చాలా మంది కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏమవుతుందని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే చాలా మంది కూడా ఎగ్జామ్స్ ఏదైతే గతంలో రాశారో ఇదంతా కూడా 2024 జరిగినటువంటి ఎలక్షన్స్ ఏదైతే ఎగ్జామ్స్ రాస్తారో ఆ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి పరిస్థితుల్లోనే మరి అవకతవకలు జరిగినాయి, సరిగా అటువంటి దిద్దలేరు, అవన్నీ కూడా మళ్ళీ ఒక రివాల్యుయేషన్ చేయాలని వీళ్ళు చూసినటువంటి నేపథ్యం. మరి తిరిగి డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి గతంలో డివిజన్ బెంచ్ వీళ్ళు డైరెక్ట్గా సింగిల్ బెంచ్కి వెళ్ళారు. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏదైతుందో మళ్ళీ ప్రభుత్వం సంబంధించినటువంటి డివిజన్ బెంచ్కి వెళ్ళారు. డివిజన్ బెంచ్ ఆల్రెడీ దానిపైన కూడా వాదనలు వినిపించడం జరిగింది, చర్చలు జరిగింది. దానికి సంబంధించిన జరిగితే మనము చూసాం. ఎందుకంటే గతంలో చూసినటువంటి ఏదైతే ఉందో
వీళ్ళు అభ్యర్థులు వెళ్ళినటువంటి పరిస్థితిలోనే డివిజన్ బెంచ్ మాత్రం గతంలోనే ఇవ్వడం జరిగింది, ఒక ఆర్డర్ ఇచ్చేది. ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ను పక్కన పెడుతూ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారమే ఉద్యోగాలు కల్పించాలని చెప్పారు. మళ్ళీ ఒకవేళ ఏమైనా ఇబ్బందులు కనుక తలెత్తితే అప్పుడు మాత్రం వాళ్ళకు మళ్ళీ కోర్టుకు మీరు తీర్పు ఏదైతుందో లోబడి ఉండాలి, దాని ప్రకారమే వీళ్ళకు నియామక పత్రాలు ఇవ్వాలని చెప్పినట్టు నేపథ్యంలోనే అదేవిధంగా ఇవ్వడం జరిగింది. తిరిగి ఈ రోజు సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పును కొట్టేసి డివిజన్ బెంచ్ మొత్తం తుది తీర్పు అవుతుంది. చాలా మంది కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట లభించిందని కూడా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.